ఓం నారాయణ ఆది నారాయణ. ఏ రోజు వీడియో ఆ రోజే పెడతాం. ప్రతిరోజు హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. రోజు కట్టెలు పెడతాం. నవధాన్యాలు, ఆవు నెయ్యి, కర్పూరం, సాంబ్రాణి, నవధాన్యాలు, ఆవు నెయ్యి, పొగాకు అన్నీ అయిపోయిన తర్వాత మీకు హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. ప్రతిరోజు మీరు హోమగుండాన్ని వీడియో పెడుతున్నాం కదా, ఆ వీడియోని మీరు గ్రహించండి. ఎందుకు గ్రహించమంటున్నా అంటే, రోజుకో రకంగా కట్టెలు ఆయనే పెట్టించుకుని ఆరగిస్తున్నారు. రోజు కట్టెలు ఒకే రూపంలో అక్కడ ఆయన హోమగుండంలో పెట్టించుకోవట్లేదు. వివిధ రూపాల్లో ఆ కట్టెలు ఆవిష్కరించుకుని ఆయన ఆరగిస్తున్నారు. అది మీరు గ్రహించుకోవాలి. ప్రతినిత్యం హోమగుండం పెడుతున్నారు కదా అని ప్రతినిత్యం హోమగుండం పెడుతున్నాం. దాంట్లో కట్టెలు ఏ రకంగా ఉంటున్నాయి, ప్రతి వీడియోని మీరు గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్లుగా, నాకు అన్నము కంటే, జలము అంటే నీరు కంటే, నా ప్రాణం కంటే హోమగుండం ముఖ్యమన్నారు. కాబట్టి సంగం జాగర్లముడి అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు కూడా ఇక్కడ హోమగుండము దినదినాభివృద్ధి అవుతుంది, ఆ హోమగుండము ఆయనే చేసుకుంటారులయ్యా అని చెప్పి సంగం జాగర్లముడి అభయ వైకుంఠాశ్రమాన్ని బ్రహ్మజ్ఞాని గురుదేవులు గోపాల స్వామి దీవించారు. ఆయన చెప్పినట్టుగా ఆయన భగవాన్ వెంకయ్య స్వామి ప్రియ శిష్యులు గోపాల స్వామి వారు చెప్పినట్టుగా హోమగుండం ప్రతినిత్యము స్వామివారి యొక్క దర్శనం, నిత్యాగ్నిహోత్రం, స్వామి యొక్క దర్శనం, ప్రదర్శనతో భాగ్యం, దారంతో ధన్యత, విభూతితో ప్రకాశ స్థితి, ఇవన్నీ పొందుతున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క హోమగుండానికి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే హోమం ద్వారానే అన్నిటికీ మూలమై మనకి ఆ స్థానం పవిత్రమై మనకి విరాజిల్లుతుంది. కాబట్టి ఆ పరమాత్ముడిని అనునిత్యం మనం ఆయన తలుచుకుని మన యొక్క దైనందిన జీవితాన్ని గడుపుతూ స్వామివారికి కూడా రోజు మొత్తంలో ఒక 20 నిమిషాలు కేటాయించుకుంటే ఆ పరమాత్ముడు మనల్ని సర్వకాల సర్వస్త్రందరూ మనల్ని ఒక దరికి చేరుస్తారు. అంటే మనం కొలకపోతే దరి చేర్చరని, కొలిస్తే దరి చేస్తారని కాదు. మనం అలా అలవాటు చేసుకోవటం వలన అవి మన గృహంలోని వారు అలవాటు చేసుకుంటే దైవశక్తి రాసులుగా ఉంటుంది మన ఇంట్లో. అప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా అది వచ్చి వెళ్ళిందా అన్నంతగా వచ్చి వెళ్ళిపోయిందా అనుకుంటాం. అందుకని అలాంటిది మనం అనునిత్యం మన ఇంట్లో ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం చేస్తూ ఉండాలి. ఆ మంత్రం వల్లనే భగవాన్ వెంకయ్య స్వామి వారు మొదటిసారిగా మొదలుపెట్టింది నామమై, ఆ నామము హోమమై, ఆ హోమము దారమై, ఆ దారము విభూది అన్నదానమై, అందరి కోసం వచ్చినవాడై, మనలో నిలిచినవాడై, మనందరినీ అభివృద్ధి కోరుకుంటున్నవాడై, అగ్ని స్వరూపంతో దర్శనమిస్తున్నవాడై, మనల్ని మంచి మార్గంలో పయనింపచేస్తున్నవాడై, సర్వకాల సర్వస్త్రందు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని మనం ఇవన్నీ పాటించి చేసుకుంటూ పోతే మంచిది. ఇక్కడికెళ్ళి మనమేమి తీసి చూపించాల్సిన అవసరం లేదు. మన ఆశ్రమంలో ఏం జరుగుతుందో, మన ఆశ్రమంలో ఏమున్నాయో, మన ఆశ్రమంలో స్వామి యొక్క అనుగ్రహం ఎలా ఉందో, మన యొక్క ఆశ్రమంలో హోమం ఎలా ఉందో, మన ఆశ్రమంకి వచ్చిన భక్తులకి స్వామివారికి అనుగ్రహం ఎలా ఉందో మనం తెలుసుకుంటే చాలు.
అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం ఏమీ తీసి చూపించాల్సిన అవసరం లేదు. ఓం నారాయణ ఆది నారాయణ. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటే దాంట్లో బాగుంటుంది, లేకపోతే అలాగుంటుంది. చూడండి, సంగంజార్ముడిలో భగవాన్ అభయ వైకుంఠేశ్వర ప్రతినిత్యం హోము అగ్నిహోత్రుడు ఎలా దర్శనమిస్తున్నారో చూడండి. మీ అందరి కోసం భగవాన్ వెంకటేశ్వర యొక్క హోమగుండం అనంతరం మీకు వీడియో పెడుతున్నాను. ఆ హోమగుండంలో నిత్యాగ్నిహోత్రుడు అగ్నిదేవతా స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు మీకు దర్శనమిస్తున్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీకు ప్రతినిత్యం సంగంజార్ముడి అభయ వైకుంఠేశ్వరలో హోమం అనంతరం వీడియో పెడుతున్నాం. ఆ స్వామివారి యొక్క హోమాన్ని దర్శించి స్వామివారి యొక్క హోమాన్ని మీరు ప్రతినిత్యం దర్శించి కళ్ళకద్దుకుని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ గంగాధర స్వామి. తెనాల నుండి సంగంజార్ముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజార్ముడి గ్రామం ఉంది. ఆ సంగంజార్ముడి గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠేశ్వర ఉంది. అభయ వైకుంఠేశ్వరంలో ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడుతున్నాం. ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర యొక్క మూల స్వరూపాన్ని, భగవాన్ వెంకటేశ్వర యొక్క మహిమలతో కూడిన భగవాన్ వెంకటేశ్వర యొక్క మూల స్వరూపాన్ని పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.